దేవుని మందిరంలో దేవునికి నమ్మకంగా బ్రతకగలిగితే నువ్వు చావక అవశ్యంగా బ్రతుకుతావు. నీవు చేసినటువంటి దుష్ట కార్యాలు ఏ ఒక్కటి జ్ఞాపకం రాదు. అవన్నీ తుడిచివేయబడతాయి. ప్రభుకు స్తోత్రం. మనుషులైతే నువ్వు అప్పుడట్ట ఇప్పుడెట్ట అమావాస్య కరిసే పూర్ణానికి బూరే అంటారు, కానీ దేవుడట వాటిని మరలా జ్ఞాపకం చేసుకోడట. కనుక ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి మూలమా అయినటువంటి మాట, దుష్టత్వములో అనగా పాపములో, అంధకారములో, చీకట్లో మనం బ్రతకటం దేవునికి సంతోషం కాదు. మనల్ని విడిపించటానికి క్రయధనముగా యేసు ప్రభు తన రక్తాన్ని ప్రాణాన్ని దారిపోసి తన ప్రాణ విమోచన క్రయధనము చేత మనందరినీ కూడా శిలువలో విమోచించుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే కనుక లోకములో ఉండే దుష్టత్వమును దేవుడు మన ప్రార్థన ద్వారా జయించాలని కోరుకుంటున్నాడు. కనుక మనం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి.